బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి తెలంగాణ పోలీసులకు హైదరాబాద్లో అరెస్టు చేశారట. సంచలనంగా మారింది ప్రస్తుతం ఈ కేసు. బీజేపీ అగ్రనాయకత్వంలో కీలకంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆ కూటమి అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ తరపు నుంచి ఆదినారాయణ రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్యే కుమారుడు ఈ ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఏకంగా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికినట్టు సమాచారం. దీంతో నర్సింగ్ పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చిందట. ఈ పాజిటివ్ రావడంతో ఇక సుధీర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ తెలంగాణ పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో శనివారం ఈగిల్ టీం పోలీసులు తనిఖీలు చేశారు. ఇదే కార్యక్రమంలో తన ఇంట్లో డ్రగ్స్ గంజాయి సేవిస్తున్న కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనమవుతుంది. దీంతో సుధీర్కు డ్రగ్స్ టెస్టులు చేశారు పోలీసులు. దీంతో పాజిటివ్ తేలిందట. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పాజిటివ్ అంటే ఖచ్చితంగా ఆయన తీసుకుంటేనే పాజిటివ్ వస్తుంది. అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఆడిషన్ సెంటర్కు పంపించడం జరిగింది. ఇదే క్రమంలో సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. గతంలో కూడా సుధీర్ రెడ్డి 2-3 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డం గమనార్హం. ఇదిలా ఉండగా సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్గా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లే భారీ ఎత్తున ఈ గంజాయికి సహాయపడుతున్నారు ప్రభుత్వం అంటూ నిందలు చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న అతిపెద్ద లీడర్గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకే ఏకంగా అడ్డంగా గంజాయి సేవిస్తున్నట్లు దొరకడం, గతంలో 2-3 సార్లు దొరకడం, ఈసారి అడ్డంగా పాజిటివ్గా దొరికి పోలీసులకు చిక్కడం, ఇప్పుడు కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీన్ని తప్పించేలా ఈ కేసు నుంచి కొడుకును కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇప్పటికే యాక్షన్ మొదలెట్టినట్టు సమాచారం. ఎలాగో రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ వాళ్ళకే సంబంధించింది కాబట్టి బయటకు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. మరి ఎంతవరకు ఈ కేసు నిలబడుతుంది అన్నది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. దొరకడం, తాగడం, అంతా చెయ్యడం, చివరికి పెద్ద పెద్ద కుటుంబాలు కాబట్టి మమ్మల్ని ఎవడు ఏమి చెయ్యలేడు అన్న భావం, ఇది అహంకారానికి బీజం. ఇలాంటి వ్యక్తులు చట్టం ముందు నిలబెట్టాలి. చట్టం ముందు వీళ్ళ పరువు తీయక తప్పదు. ఎందుకంటే ఏది చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అనడం, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఇలాంటివి జరిగిందని చెప్పడం నిజంగా కరెక్ట్ కాదు. ఈరోజు సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడే ఈ తరహా దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఇతను దొరకడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మాఫియా మాదిరిగా దీన్ని నడిపిస్తున్నారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. తీగలాగితే ఇప్పుడు రాబోయే సమాచారం ఇంకేమైనా ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం ఆ రహస్య విదేశీ పర్యటనలో ఉన్న ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం ఊహించని పరిణామం. చూద్దాం ఈ కేసు ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది.